పాత రోత జీవితము, పాత అలవాట్ల జీవితము, పాత నడత జీవితము, పాత ఆలోచనల జీవితము, పాత దృష్టి జీవితము, ఇంకా పోని జీవితము. ప్రతిష్ఠిత ఏది? వైరాగ్యం ఏది? సమర్పణ ఏది? దేవునికి వారి జీవితాన్ని అప్పగించుకున్న సంగతి లేదు. నేను చాలాసార్లు ఇలా అడగాలని ఆశ నాకు. అయ్యా, ప్రభువుని నమ్ముకున్నావు కదా, కనీసం ప్రార్థనైనా ఇంట్లో చేసుకుంటున్నావా అని అడగాలని ఆశ. కానీ ఎక్కడ కోపడతారని భయం నాకు. అదేంటంటే అలా అనేసే పాస్టర్ గారు, నేను ప్రార్థన చేసుకుని అనుకుంటున్నావు ఇంట్లో? స్తోత్రం. ఒక్కసారి అయినా కనీసం ఒక సమస్యను పట్టుకొని, అయ్యా అమ్మ, కుటుంబంలో బోల్డ్ సమస్యలు ఉంటాయి, చెప్పుకోలేని సమస్యలు ఉంటాయే ఉండవా? చెప్పుకోలేని సమస్యలు ఎన్నో ఉంటాయి, రహస్య సమస్యలు ఎన్నో ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. తల్లికి కూడా తండ్రికి కూడా కావలసిన వారు కూడా అయిన వారు కూడా చెప్పుకోలేని సమస్యలతో సతమతం అవుతున్న వ్యక్తిగత బ్రతుకులు బ్రతుకుతున్న వారు ఎందరో ఉంటారు. నేను వారికి చెప్పే మాట ఏంటో తెలుసా? ఎవరికి నువ్వు చెప్పుకోలేకపోయినా నువ్వు చెప్పుకోవాల్సింది ఎవరికో తెలుసా? చెప్పండి, ఎవరికి చెప్పుకోవాలి? కనీసం అదని చేస్తున్నావా? నో. మోకాలేస్తావా? నో. ప్రార్థన చేస్తావా? నో. ఉపవాసం ఉంటావు? నో. మరి ఎందుకు నమ్ముకున్నావు? నిజంగా నేను దేవుడు పిలిచాడా అనిపిస్తుంది అడగాలని, కానీ అడగలేను కదా.